తెలంగాణ కాంగ్రెస్ లో మళ్లీ కుమ్ములాటలు మొదలయ్యాయి. ఎన్నికలకు ముందు అంతా ఏకతాటిపై ఉన్నామని చెప్పిన హస్తం నేతలు ఎన్నికలయ్యాక మళ్లీ పాతపాటే పాడుతున్నారు. సీఎం కు మరో ఇద్దరు మంత్రుల మధ్య కోల్డ్ వార్ నడుస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. తమ శాఖల్లో సీఎం జోక్యంపై సదరు మంత్రులు గుర్రుగా ఉన్నట్లు సమాచారం. రేవంత్ తీరు నచ్చకే ఆ ఇద్దరు మంత్రులు రివ్యూ మీటింగ్ కు డుమ్మా కొట్టారనే ప్రచారం సాగుతుంది. ఇంతకీ ఎవరా ఇద్దరు మంత్రులు, ఏంటా కథ? సీఎం రేవంత్ రెడ్డి తాజాగా నిర్వహించిన సమీక్ష సమావేశం తీవ్ర చర్చనీయాంశమవుతోంది. సంబంధిత మంత్రులు లేకుండా రేవంత్ సమీక్ష నిర్వహించి ఆదేశాలు జారీ చేయడం విమర్శలకు తావిస్తోంది. సచివాలయంలో వ్యవసాయ సంబంధిత అంశాలపై సీఎం రేవంత్ రివ్యూ నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రులు భట్టి విక్రమార్క, తుమ్మల నాగేశ్వరరావు హాజరు కాలేదు. అయితే వీరికి సమాచారం లేక హాజరు కాలేదా, లేక రేవంత్ తీరు నచ్చకే దూరంగా ఉన్నారా అనే చర్చ జరుగుతోంది. ఈ సమావేశంలో రైతు రుణమాఫీ, ధాన్యం కొనుగోళ్లపై అధికారులకు రేవంత్ ఆదేశాలు జారీ చేశారు. రుణమాఫీ చేయాలంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ఆ శాఖ మంత్రితో చర్చించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. కానీ ఆర్థిక శాఖ మంత్రి భట్టి లేకుండానే రుణమాఫీపై రేవంత్ ఆదేశాలు ఇవ్వడం పట్ల పార్టీ నేతలు సైతం విస్మయం వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల లేకుండా ధాన్యం కొనుగోళ్లపై సమీక్ష నిర్వహించడమే కాకుండా ఆదేశాలు ఇవ్వడం పట్ల పార్టీలో సరికొత్త సందేహాలకు ఈ పరిణామం దారితీస్తోంది. గతంలో సైతం మంత్రి తుమ్మల లేకుండానే వ్యవసాయ శాఖపై రేవంత్ సమీక్ష నిర్వహించారు. ఆ కారణంగానే మల్కాజ్గిరి లోక్సభ ఇన్ఛార్జిగా ఉన్న తుమ్మల అక్కడ నిర్వహించిన రివ్యూకు డుమ్మా కొట్టారన్న వాదనలు వినిపించాయి. అయితే ఖమ్మం ఎంపీ సీటు విషయంలో తుమ్మలకు రేవంత్ సహకరించలేదని, ఈ అసంతృప్తి ఈ గ్యాప్కు కారణమా అనే చర్చ జరుగుతోంది. ఇదిలా ఉండగా భట్టి ఎందుకు ఈ రివ్యూకు గైర్హాజరు అయ్యారన్నది ఆసక్తికరంగా మారింది. ఇకపోతే రేవంత్ కన్నా తామే సీనియర్లం, అనుభవజ్ఞులమని భావిస్తున్న కొందరు మంత్రులు స్వతంత్రంగా వ్యవహరించడానికి ప్రయత్నిస్తుంటే వారు చేయి దాటిపోకుండా చూసే పనిలో సీఎం లాబీ ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. సీఎం తర్వాత తానే అని డిప్యూటీ సీఎం భావిస్తుంటే అత్యంత కీలకమైన రెవెన్యూ శాఖను నిర్వహిస్తున్నందున ముఖ్యమంత్రి తరువాతి స్థానం తమదేనని మంత్రి పొంగులేటి బహిరంగంగానే చెప్తున్నారు. బడ్జెట్పై సమీక్షలు నిర్వహించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కేవలం బడ్జెట్కే పరిమితం కాకుండా ఆయా శాఖల పాలసీ మేకింగ్ గురించి మాట్లాడుతూ తనను తాను ఎస్టాబ్లిష్ చేసుకునే ప్రయత్నాల్లో పడ్డారు. ఇక సీఎం ఎంపిక సమయంలో సీఎల్పీలో అధిష్టానం ముందు గట్టిగా గొంతెత్తిన ఉత్తర తెలంగాణకు చెందిన ఒక మంత్రికి ముఖ్యమంత్రికి మధ్య దాదాపు ప్రచ్ఛన్న యుద్ధమే సాగుతోందని పార్టీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. తన శాఖకు సంబంధించి ముఖ్యమంత్రి నిర్వహించిన సమీక్షలకు ఆయన హాజరు కాకపోవడం చర్చనీయాంశమైంది. ఉత్తర తెలంగాణలో ఒక పోలీస్ కమిషనర్ను మార్చాలని సీఎం నిర్ణయం తీసుకుని ఉత్తర్వులు కూడా జారీ చేస్తే తన జిల్లా వ్యవహారాల్లో మీరెట్లా వేలు పెడతారని ఆ మంత్రి అడ్డం తిరిగారట. ఉత్తర్వులు జారీ అయి 15 రోజులు గడిచినా బదిలీ ఇప్పటికీ అమలుకు నోచుకోకపోవడానికి కారణం ఇదేనంటున్నారు. ఆ మంత్రికి ముక్కుతాడు వేయడానికి ఆయనకు అత్యంత సన్నిహితులైన ఒక ఐఏఎస్ను టార్గెట్ చేసే అవకాశం ఉందని కారిడార్ కబుర్లు సాగుతున్నాయి. మరోవైపు బడుగు వర్గాలకు చెందిన తనకు దక్కాల్సినంత ప్రాధాన్యం లభించడం లేదని మరో మంత్రి అలకబూని కూర్చున్నారట. ఇక ఖమ్మం జిల్లా మంత్రుల వ్యవహార శైలి మరింత ఆసక్తికరంగా మారింది. ఆ జిల్లాలో కేసీఆర్ ప్రభుత్వం మొదలుపెట్టిన సీతారామ ప్రాజెక్టుపై 3 మంత్రులు 4 సార్లు విడివిడిగా సమీక్షలు నిర్వహించడం ఆధిపత్య పోరుకు సంకేతం. మరోవైపు తన భర్తను ముఖ్యమంత్రిని చేసి ఉండాల్సిందని, ఆయనకు అన్యాయం చేశారని మల్లు భట్టి విక్రమార్క భార్య ఇప్పటికే అన్నారు. ఢిల్లీ కాంగ్రెస్లో అత్యంత కీలక పదవుల్లో ఉన్న ఒక దళిత నేత, దళితుడైన మరో మాజీ ఐఏఎస్ అధికారి తెలంగాణలో సమాంతర అధికారాన్ని చెలాయించడానికి ప్రయత్నిస్తున్నారని, పోస్టింగుల విషయంలోనూ వారి మాటే చెల్లుబాటవుతోందని అంటున్నారు. తనకు రాహుల్ గాంధీ నుంచి సంపూర్ణ ఆశీస్సులున్నాయని రేవంత్ ఎంత చెప్పుకుంటున్నప్పటికీ కాంగ్రెస్ రాజకీయాల్లో ఎప్పుడేమవుతుందో దేవుడికి కూడా తెలియదు. వీటన్నింటినీ చాప కింద దాచి తాను అందరినీ కలుపుకొని పోతున్నట్టు కలరివ్వడానికి సీఎం ప్రయత్నిస్తున్నారనే ప్రచారం సాగుతోంది. మరి కాంగ్రెస్ మునుపటిలా అంతర్గత కలహాలతో రగిలిపోతుందా, లేక అందరినీ ఏకతాటిపై నడిపించి జనాలకు షాక్ ఇస్తుందా?